హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా టెర్రస్ గార్డెన్ చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, మా ఇది పైన ఫస్ట్ దొండ చెట్టు, దొండ తీగ ఇలాగా పందిరి కట్టామన్నమాట. ఇదంతా డాడీ చేసిందే. ఇక్కడ చూడండి కాయలు, దొండకాయలు చూడండి. ఇంకా ఈరోజు కోసాము. 3 కిలోలు వస్తాయి ఒక్కరోజు. ఒక్కొక్కసారి 3 కిలోలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇదేం చెట్టు సప్న? ఇది చిక్కుడుకాయ బాబీ. ఇది పోతుంది కదా. ఇది మొత్తం చిక్కుడుకాయలండి, చిక్కుడు తీగ. ఇది రౌండ్ దోసకాయలు. ఓకే, కోసినాం ఆ రోజు. అవును, ఇంకా వస్తుందా? ఒకటి వస్తుంది. ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్, వెరీ నైస్. నెక్స్ట్ బెండకాయలు ఇప్పుడు చాలా ఓకే, ఇప్పుడు కోసేస్తావా? చాలు కదా, ఇంకా పెద్దగా అయితే అవును, ముదిరిపోతాయి. కోసేసే ఇక్కడ సైడ్ రా. చూడండి బెండకాయలు. జోయల్ని చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు మధ్యలో. లేతగానే ఉందా? ఓకే, వావ్. ఇంకా వచ్చినాయి కాయలు. 5 కాయలు ఉన్నాయి. 5 కాయలు, ఓకే, వెరీ నైస్. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనం పుదీనా ఉందండి ఇక్కడ. ఇదేం నానా? ఇది పుదీనా. చూడండి, ఫ్రెష్ పుదీనా. మన ఇది అది ఆకుకూర బాబీ. ఇది స్టోన్ కోసం. అది తెల్ల గల్జేరు చెట్టు అండి. ఇది తెల్ల గల్జేరు చెట్టు. మేము జస్ట్ కాడలు పెడితే వచ్చేసాయి. అదేంటి? ఇది పల్లీలు. ఓకే, పల్లీలు, వేరుశనగ జస్ట్ వేసాము, వచ్చాయి. వెరీ గుడ్. అది కూడా నెక్స్ట్ అది కూడా దానికోసం బాబీ. ఓకే, దుంపకూర. ఇగో వస్తున్నాయి. ఇంక కొంచెం టైం పడుతుంది. ఓకే, వస్తున్నాయి. గుడ్. నెక్స్ట్ ఇదేంటి? ఇగో ఇవి మిర్చి చెట్లు. మిర్చి చెట్టు అండి ఇది. మిర్చి చెట్టు. ఇక్కడ కార్న్ కూడా ఒకటి పెట్టినయ్యాల. కార్న్ చెట్టు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన. ఓకే ఓకే, మొక్కజొన్న చెట్టు ఇది. మొక్కజొన్న. ఇది కిడ్నీ కోసం వాడేది. కిడ్నీ ఏం చెట్టు అండి? ఇది రణపాల చెట్టు అండి. రణపాల చెట్టు. ఇది ఎంటీ అంటే ఇంత కూడా 2 ట్రాన్స్ఫర్ చేసిన కార్న్. ఓకే, కార్న్ ఇప్పుడే పెట్టామన్నమాట. ఇది ఖాళీ ఉందారా పక్కన? దాంట్లో ఏమన్నా పెట్టొచ్చు. సో ఇది ఏం చెట్టు? ఇగో మన ఆనమకాయ. ఓ వావ్, హార్వెస్ట్ చేయాలన్నా లేదా? చూడండి, 1 మంత్ కంప్లీట్ అయింది. ఆనమకాయ. ఓకే, ఇది కోసేయచ్చురా, చిన్నగా ఉంది, లేతగా ఉంది. కోసేసే, కోసే, నేను చూపిస్తా. వావ్, వెరీ నైస్. ఆనపకాయ మన ఇంట్లో వచ్చిన చెట్టు అండి, కాయ అండి ఇది. కనిపిస్తుందా? ఓకే, గుడ్. ఇంకా కాకరకాయ పోతున్నాయి ఇప్పుడు. ఇంకా స్టార్ట్ కాలేదు. కాకరకాయ తీగ ఉంది ఒకటి ఇక్కడ. ఇది ఇట్లనే పెట్టిన బాబు. జస్ట్ ఇది మామిడికాయ చెట్టు తెంపొద్దని ఇది ఒకటి కోసం పెట్టిన. ఇది మామిడికాయ. ఓకే, ఇది బీరకాయ పెట్టిన. ఇది ఇక్కడ చిక్కుడుకాయ ఉండే బాబు. అన్ని పురుగు వచ్చిందా? తీసేసిన, అందుకే. ఓకే, మంచి పని చేసి కోసేసినాం. మన వేరే కొద్దాన్ని. ఇదిగో తులసి చిన్నగా ఉంటే ఎంత మంచి వర్షాకాలం పెరిగినాయి. ఇది తులసి చాలా మంచిది సప్న. అవును బాబీ. వాటర్ వేసుకొని తింటానుగా. ఓకే, కింద కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే ఒకటి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒకటి అక్కడ ఉందా ఇంట్లో? ఆ ఇంట్లో లేదురా, పెట్టినా వస్తలేదురా. నేను పెడతా బాబీ. ఎన్ని పెట్టినా. ఇదొకటి. ఇవన్నీ ఇప్పుడు చేయాలి కొంచెం సెపరేట్. ఇవన్నీ బీరకాయలు, కీరలు అన్ని మిక్స్ అయి ఉన్నాయి. ఇవన్నీ సపరేట్ చేయాలి. కాకరకాయలు మంచిగా ఫ్లవర్స్ వస్తాయి ఇప్పుడు. వస్తాయి ఇవన్నీ కాకరకాయలు, ఫ్లవర్స్, బీరకాయలు. ఓకే, బీరకాయలు గుచ్చలు వస్తాయి. నాన్న అమ్మ ఫోన్ తీసుకొని వచ్చినావు. అంత బంగా మంచి పోడా. నాదైతే ఎత్తేసినావు కదా. మీరు తీసుకొని వచ్చిండు ఫోన్. అది అయిపోయినట్టుంది, పెట్టు. అచ్చా, ఓ సారీ, పెట్టా.
ఇది కూడా మిర్చి కదరా? టమాటా బాబీ. ఇగో ఇగో వచ్చినాయి కాయలు. ఓకే, కాయలు వచ్చేసాయి. ఇగో ఇడటు ఇగో ఇంట్లో కూడా వచ్చినాయి. టమాటా చెట్టు అండి ఇది. ఇది టమాటా, అది టమాటా. 4, 5 ఉన్నాయి ఇక్కడ. అన్ని ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. గుడ్. ఇది చిక్కుడుకాయ అండి. ఇది చిక్కుడుకాయ. ఇలా హార్వెస్ట్ చేసిన 1/2 కిలో ఉంది. అవునా? అదే మీకే పార్సల్ అది. ఇవన్నీ కాయలు ఇప్పుడే చేసేసిన. ఇది నల్లేరు కాడ అండి, చూసారా? నల్లేరు కాడ మొన్ననే నేను నల్లేరు కాడ తీసుకెళ్ళి చట్నీ కూడా చేశాను. ఇగో ఇదంతా పాకిపోయింది నల్లేరు కాడ. లేత కోసేసుకోవాలిరా. నేను మీకు చేసి ఇస్తా ఈసారి. అయిపోయింది. ఇక్కడ ఇది ఒక ఫ్లవర్ చెట్టు అండి. అదేనా అది? ఇది ఏదో నేను అంట కదా తినాలి అంట. బుడంకాయలు ఉన్నాయా? ఏదైనా పెద్దగా ఉందా? ఓకే, ఇది బుడంకాయ చెట్టు అంటారండి. ఇది మంచిది. తీయగుందా? చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి ఇట్లా పట్టుకో. కట్టా మిట్టా. పాడైపోయిందా ఏంటి? ఏనా జోయల్? అచ్చా, నీకు ఒక ఫోన్ పెట్టి నా దగ్గర ఉంది బాబీ. సారీ, దా అక్కడ పైన ఒక చేతులు వేయద్దు బాబీ. దా ఎక్కడ ఈ గోడ మీద పెట్టండి బాబీ. అట్లానే ఎత్తేసిండు. వీడియో గోడ మీద పెట్టండి. అని ముట్టుకోద్దు ఫోన్. చూడు దా ఎంత చూడు. వా కనిపిస్తుందా? ఇక్కడ ఈయనకు ఒక చైర్ వేయాలనుకుంటారా? ఎక్కుతాడు బేబీ దాని మీద. అట్లా వద్దు. ఆపేసినావా? ఆపలేదా? ఇదేం చెట్టు? దిస్ ఇస్ మిర్చి, దిస్ ఇస్ మేథి. ఓ, మేథి వచ్చిందా? నేను పరాటా కూడా చేసిన బాబీ మొన్న. జోయల్ కి చెప్పినా కదా, అది పరాటా చేసిన. వావ్, నైస్. ఆకలి తీసి. గుడ్. ఇట్లా మెంతులు వేసేస్తే వస్తాయంట. ఇగో ఇలా అన్ని కాంటూర్లు అన్ని సెపరేట్ చేసి ఇది కూడా బీరకాయ కింద ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే. మెథి ఇవన్నీ కార్న్. ఓకే. బెండకాయలు. వావ్, బెండకాయలు హార్వెస్ట్ చేస్తాం. పట్టుకోండి బాబీ. పట్టుకోలే కదా? చూడు, మంచిగా ఉంటే మంచిగా ఉంది బాబీ. జస్ట్ సంథింగ్ వైట్ డస్ట్ ఉంది అంతే. ఇంకొక్కడ ఉన్నాయి 2. కోసేసే. బెండకాయ చారు చేయొచ్చు. మనకు ఇప్పుడు 5 వచ్చినాయి కదా టోటల్. మనం కూడా నెక్స్ట్ టైం ఒక బాస్కెట్ తీస్తాం. అవును. ఇదేం చెట్టు? ఇగో బచ్చల కూర బాబీ. అది వావ్, బచ్చల కూర అండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. పప్పు చేసావా? ఇది చాలా బాగుంటది. ఇంకా నువ్వు కొంచెం ఫ్రై లాగా చెయ్యి, మస్తు ఉంటది. ఇగో సపరేట్. ఇప్పుడు దీనికి జస్ట్ 15 days అయింది బాబీ. ఇగో ఇది ఏంటి? కాకరకాయ. అది అట్లా వేసి ఇది వేరే కదా, అందుకే సపరేట్ పెట్టిన పెద్ద కుండీలా. వేరే. ఇగో ఇక్కడ మామిడికాయ. ఇగో ఇక్కడ ఏమో ఇక్కడ ఇదో కింద చేసినాం. దిగో వచ్చినాయి మ్యాంగో. ఓకే ఓకే. ఇది ఒకటి ఉంది. ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది ఒకటి ఉంది మ్యాంగో. ఓకే. పెద్దగా కొంచెం పెద్దగా మొక్క అయినాక బయట ఒకటి సపరేట్ గా ఉంది దిమ్ ఒకటి ఇట్లా బయట. అరటి చెట్టు అందులో పెట్టచ్చు. అందులో ఒకటి ఉంది బాబీ. మళ్ళీ బయట 2 ఉన్నాయి. టోటల్ 3 ఉన్నాయి కింద ఇప్పుడు మ్యాంగో. అవునా? ఇది 2. ఏదో వస్తే అన్ని బ్యాకప్ అయితే పెట్టుకోవాలి. చూద్దాం. అవును, కరెక్టే. చూద్దాం ఏది వస్తుందో. ఓకే. దెన్ ఇన్నొకటి వస్తుంది మంచిది. ఇగో ఇన్న కార్న్ ఇప్పుడు నేను ఇక్కడ కార్న్ ట్రాన్స్ఫర్ చేసిన. ఇక్కడ కార్న్ ట్రాన్స్ఫర్, ఇక్కడ కార్న్. ఓకే. ఇప్పుడు నీకు అన్ని ఎండ్లో ఏది ఉందో నీకు తెలిసిపోయింది కదా? తెలిసిపోయింది బాబీ. ఇది కూడా చిక్కుడుకాయ. ఇది కూడా చిక్కుడుకాయ. వావ్, గుచ్చలు వచ్చినాయి. తీసేసినాం. ఇవన్నీ ఇంకా వస్తున్నాయి. గుచ్చలు వస్తున్నాయి. వెరీ గుడ్. ఇదేం చెట్టు? అది పిచ్చి బాబీ. అన్ని మిక్స్ అయినాయి. అది ఇది తీసేయాలి పిచ్చి. ఇక్కడ కూడా కార్న్ ఫ్లోర్, ఇక్కడ కూడా అది కూడా అన్ని తీసేయాలి సప్న కదా. ఒక రోజు చేద్దాం. నేను వస్తా, మార్నింగ్ వస్తా. అప్పుడు అవన్నీ మనం. ఈ కుండలో ఏముంది? అందులో ఏం లేదు బాబీ. అది కూడా తీసేయాలనా? ఇది మిర్చి. ఇది కూడా ఇక్కడ కూడా మిర్చి వస్తే బాబీ. టైం అయింది. 2 మిర్చీలు.
ఇది ఒక్కసారి స్టార్ట్ అయితే మిర్చిలు చాలా వచ్చేస్తాయి అంతే. ఇది కూడా చిక్కుడుకాయ కదా? అవును బాబు, ఇది కూడా చిక్కుడుకాయ. ఇది ఒకటే చెట్టు మంచిగా ఉంది, అస్సలు పురుగు పట్టలే ఇప్పుడు దాకా అయితే. మిగతా అవన్నీ కొంచెం కొంచెం పట్టుకుంటున్నాయి. దీనికైతే మంచిగా ఉన్నాయి, కాయలు కూడా మంచిగా కాస్తున్నాయి. ఓకే, ఇది ఫ్లవర్స్ వస్తుందా? ఇప్పుడు పోయినాయి బాబా, ఫ్లవర్స్ అయిపోయినాయి, కాయలు వస్తాయి ఇప్పుడు. నో దిస్ అచ్చా దానికా వస్తలేదు బాబీ. వస్తాయి సాయంత్రం బాబీ, అన్ని ఫ్లవర్స్ సాయంత్రం వస్తాయి. ఈ డే టైం అసలు కనిపించదు, ఈవినింగ్ అయితే మస్తు ఫ్లవర్ లో ఉబ్బుతాయి 5 to 7 దాకా. ఈవినింగ్ వస్తుందా రోజు? కింద కూడా బీరకాయ మనం ట్రాన్స్ఫర్ చేసినాం కదా, అది కూడా 5 o'clock అన్ని ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, ఇంకా ఇవన్నీ కీరా చిన్నగా చిన్నగా ఉన్నాయి. కీరా చెట్టా? ఇగో దీన్ని కింద పెట్టేస్తాం మనం. ఇవి మిర్చీలు కొంచెం ఇక్కడనే పెట్టినాం. ఓకే ఓకే, మన జోయల్ రాకుండా ఇది పెట్టినవా ముళ్ళు? మంచి పని. అవును. ఓకే, ఇదేం చెట్టు బాబీ? ఇది కొంచెం ఎండ ఎక్కువ వచ్చింది కదా, అందుకే వెళ్ళిపోయింది. బట్ కొత్త కొత్త ఎగురు వస్తున్నాయి బాబీ. ఇవి నీళ్లు పోతాయట, మళ్ళీ కొత్తది వస్తాయట. ఇది గాలి. ఆయన చూడు, ఆయన వచ్చిండు. జోయల్ 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 హలో చెప్పు. హాయ్ చెప్పు. మా అల్లుడు 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 అల్లుడు. అయ్యో, వీడియో తీస్తున్నారా? స్మైల్ చేయి, హాయ్ చెప్పు. సే హాయ్. హాయ్. నేను ఎత్తుకుంటావండి, నేను ఎత్తుకుంటాను. హలో. అచ్చా పోతుందా? ఓ ఇక్కడ ఉంది జాయిల్ అన్నట్ట, మన పైన మీద రైట్ సైడ్ ఇగో ఇగో పోయింది ఇప్పుడు క్లౌడ్లలో ఎప్పుడు వెళ్ళిపోయింది. అయ్యో అయిపోయిందా? అయిపోయింది బాబీ. ఇగో ఇది పైనాపిల్ కదా బాబీ? పైనాపిల్ ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నా, టైం అయితే అయింది. మిర్చీలు ఫ్లవర్స్ చూపి. అమ్మో అగో అన్ని జాగ్రత్త బాబీ, ఇక్కడ నీళ్ళు. ఫ్లవర్స్ కనిపిస్తుందా? ఇగో ఈ దొండకాయలు మస్తు వచ్చినాయి బాబీ, అన్ని అవే. ఇగో ఇక ఆపేసి